ఇది దేవుని కార్యం శుభతరుణం ఇది దేవుని కార్యం శుభతరుణం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభతరుణం ఇది దేవుని కార్యం శుభతరుణం ఆదాము హవ్వలను దేవుడే చేసెను జతపరచి దీవించెను వివాహము అన్నిటిలో ఘనమైన బంధం నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం వివాహము అన్నిటిలో ఘనమైన బంధం నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభతరుణం ఇది దేవుని కార్యం శుభతరుణం ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన
వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము. దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి. ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి. సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము. దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము. దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము. దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది
లా 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 లా. కోరుకున్న చెలివి పొందెను, కలనైన ఎన్నడూ విడువడు. కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడూ విడువదు. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచి ఉన్నది నీ బంధం, కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడూ విడువడు. కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడూ విడువదు. కంటివే నీ ప్రియుని కోసము, నీ కొరకే నిలిచుండెను. ఒకసారి ఇటు చూడుమా, కలను కంటివే నీ ప్రియుని కోసము, నీ కొరకే నిలిచుండెను. ఒకసారి ఇటు చూడుమా, ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచి ఉన్నది నీ బంధము, కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడూ విడువడు. కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడూ విడువదు. మరచిపోకుమా, ఇది ప్రభుని కార్యము, ప్రేమించి దీవించెను, నీ ఆశని తీర్చెను. మరచిపోకుమా, ఇది ప్రభుని కార్యము, ప్రేమించి దీవించెను, ఆశనే తీర్చెను. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచి ఉన్నది నీ బంధం, కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడూ విడువదు. కోరుకున్న చెలిమి పొందెను,
మనసులొకటాయే భువిలో ఇరువురొకటాయే హృదిలో మనసులొకటాయే భువిలో ఇరువురొకటాయే హృదిలో పరవశమై మధుర లాహిరిలో మనసు పరవశమై మధుర లాహిరిలో మనసులోని భావాలు ఉరకలు వేసే వేళ మనసులొకటాయే భువిలో ఒకటాయే హృదిలో ఎవరికెవరొకనాడు ఈ క్షణాన ఇచ్చోట దేవదేవుని సంకల్పం ఈ శుభ ఘడియ ఎవరికెవరొకనాడు ఈ క్షణాన ఇచ్చోట దేవదేవుని సంకల్పం ఈ శుభ ఘడియ శుభవేళ ఈ మధురమైన శుభవేళ ఒకరికొకరు తోడు నీడగా సాగే తరుణం మనసులొకటాయే భువిలో ఇరువురొకటాయే హృదిలో అనురాగం నీ ప్రాణమై అభిమానం నీ స్నేహమై జీవితాంతం ఒకరికొకరు ప్రేమ మూర్తులుగా అనురాగం నీ ప్రాణమై అభిమానం నీ స్నేహమై జీవితాంతం ఒకరికొకరు ప్రేమ మూర్తులుగా ఘనయేసుని దివ్యాశీసు ఘనయేసుని దివ్యాశీసు జీవితాంతం నిండుగా మెండుగా నీతో నిలిచే తరుణం మనసులొకటాయే భువిలో ఇరువురొకటాయే హృదిలో మనసులొకటాయే భువిలో ఇరువురొకటాయే
బాటలు వేసే వేళ మనసులొకటాయే భువిలో ఇరువురొకటాయే హృదిలో కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే యేసే పరచిన దినమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే నాగబాబు సరళి మరి వారి నాయన పెళ్లి కుమారునిగా పెళ్లి కుమార్తెగా సిద్ధపరిచి మరి వివాహం జరిగించడానికి నాయన వేదిక మీదకి వారిని తీసుకుని వెళ్తూ ఉండగా మీ సన్నిధిని మా మధ్యలో ఉంచండి వచ్చినటువంటి బంధువులు స్నేహితులు అందరూ కూడా ప్రభువా మరి యొక్క వివాహాన్ని చూచి ఆనందించడానికి అయినా సహాయం చేయండి వాతావరణాన్ని ఆధీనంలో ఉంచుకోండి మాకు కాదు ఘనత ప్రభావాలు మీకే చల్లాలి మీ యొక్క ఆశీర్వాదాలతో ప్రభావం గుడికను మరి ముఖ్యంగా ఈ యొక్క వివాహాన్ని ఘనంగా జరిగించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన సదాకాలం మీకు తోడుగా ఉండగా మరి పెళ్లి సంబరమే
విడదీయనిది బంధము. వ్యాధి బాధ సంతోషంలో కలిమిలేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను. ప్రభావ పరిశుద్ధతనయుడ నరరూపదారుడ పరిశుద్ధ తనయుడ నరరూపదారుడ నరులను రక్ష కరుణా సముద్ర నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ మగునాత్మ వరములుడు నాత్మవానాయందు శుద్ధ హృదయము కలుగజేయుము నాంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము నీ సన్నిధానములో ఉండి నన్ను త్రోసి వేయకుము నీ పరిశుద్ధాత్మను నా యొద్దను నుండి తీసివేయకుము నీ రక్షణానందమున కుమారలా పుట్టించుము సమాధిగల మనసు కాలుగజేసి నన్ను దృఢపరచుము. ఓ ప్రభువా మమ్మను కనికరింపుము మమ్మను కనికరింపుము. ప్రభువా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము కనుక నీ కృప. 24వ వచనం వరకు 18వ వచనం ప్రారంభం. మరియు దేవుడైన యెహోవా నలుగురు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చెవును. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేలను నిర్మించి ఆదాము వాటికి పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకు పేర్లు పెట్టి అయినను ఆదామునకు సాటైన సహాయము అతనికి లేకపోయింది. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రకటములలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసి తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటమునకును స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చు. అప్పుడు ఆదాము ఇట్లనను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల నుండి తీయబడిన గనుక నారి అనబడు. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకును, వారు ఏక శరీరమై ఉందురు. వాక్యము చదివినటువంటి రాజేష్ గారికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో ఆ పత్రిక పాఠ్యభాగం పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అతిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవాలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొని అటువలనే పురుషులు కూడా తమ సొంత
శరీరము వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు ఎవడునూ లేడు గాని ప్రతివాడు దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. తమలపాకుల వారి వివాహ మహోత్సవానికి ఏర్పాటు చేయబడినటువంటి లేఖన పాఠ్య భాగము యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 11వ వచనముల వరకు ఇలాగ వ్రాయబడి ఉన్నది. 1వ వచనము ప్రారంభము. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని అతనితో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పొండని చెప్పగా వారు తీసుకుని పోయిరి. ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయెను. కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమార్ని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసములు పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయిను. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసమును ఉంచుకొని ఉన్నావని అతడితో చెప్పెను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. దేవునికి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆ రీతిగానే మమ్మల్ని ప్రేమించి ఈ సమయంలో దేవుని యొక్క వాక్య సందేశాన్ని అందించమని మరి మా ప్రియులు మరి ఆత్మీయ తండ్రి గారు పిల్లరా పెద్దలు రేవరెండ్ కొరివి జాన్ రత్న కెనడియా గారు, వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయం ఇచ్చినందుకు వారికి, పాస్టమ్ గారికి. అయ్యగారు ఎంతో సీనియర్, మేము చాలా చిన్నపిల్లలము. మరి ఎన్నో విధాలుగా అనేక విషయాలు, నేనైతే అనేక పర్యాయాలు ఏదుబోడు గ్రామానికి నేను పిలుచుకొని ఉన్నాను అనని ఆయన్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉండేవాడిని. ఇప్పుడు ఏదుబోడులో ఇల్లు కడుతున్నాం, ఆ ఇంటి కూడా పునాది కార్యక్రమానికి కూడా అన్నే ఉన్నాడు. అదే రీతిగా పాత చర్చి, అక్కడ ఉన్నటువంటి పాత చర్చి, కొత్త చర్చి ప్రతిష్ట అయిపోయిన తర్వాత పాత చర్చిని అది మనం డిస్పోజ్ చేయడానికి అంటే పడేయటానికి కూడా ఆ రోజు ఆరాధనకు కూడా అన్నే ఆ రోజు అక్కడికి వచ్చారు. దాన్ని బట్టి మరొకసారి నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది ప్రియులారా, ఇప్పుడే మా పెద్ద ఆంటీ వచ్చి చెప్తుంది నాకు, పాస్టమ్ గారు, ఉప్పలపాడు పాస్టమ్ గారు. ఆ రోజు మా ఆంటీ చెప్పింది నాకు, నేను ఆమెకు చెప్పా, నేను నీ కొడుకునవుతానమ్మా, నువ్వు బయట దానివి కాదు, గొప్పని కూర్చుంటో చెప్పామా, గుర్తుందా? రైట్. ఈరోజు బిషప్ అమ్మ గారు అని పిలువబడుచున్నటువంటి మరి ఆశీర్వాదం గారి యొక్క శ్రీమతి గారు, శ్రీలత గారు కూడా ఈ వివాహంలో ఉండాలి. వారు కూడా మరి వారు రాలేకపోయారు. వీళ్ళరా మరి ఆ రీతిగానే వచ్చినటువంటి మా ఆంటీకి, మరి పాస్టమ్ గారికి, బాబాయ్కి, లాస్టర్ బాబాయ్కి, మా తమ్ముడికి, హేమంత్కి, అదే రీతిగా మా చెల్లెలు వాళ్ళందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వివాహము అన్ని విషయాలలో ఘనమైనది. అది ఎందుకు ఘనమైనది? వివాహం అనేది అన్ని విషయాల్లో ఘనమైనది. వివాహము ఎందుకు ఘనమైనది? అమ్మా, మీరెవరు కనపడతలా, మాకెవరు కనపడతారా? ఈ గొడుగులు అయ్యా మీరు ఫ్లాష్ కోసం పెట్టారే, ఇవి మాత్రమే జస్ట్ కనపడుతున్నాయి అంతే. నాకైతే వాళ్ళు ఎవరు కనపడతలేదు. వివాహము ఎందుకు ఘనమైనదంటే
నెంబర్ 1, మొట్టమొదటిగా ఏదైనా వనములో సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుడు ఆయన తండ్రిగా ఉండి తన స్వారూప్యములో చేయబడిన బిడ్డలకు ఇరువురికి మన ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము హవ్వలకు వివాహాన్ని తండ్రిగా ఆయన నిలబడి చేసినది మొట్టమొదటిది. రెండోది, ఈ లోకానికి లోకరక్షకుడిగా వచ్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు కానా అనేటువంటి ఊరికి ఆ వివాహానికి పిలువబడి వివాహకర్తగా ఆయనే ఉండి వివాహాన్ని జరిగించాడు. తండ్రి కుమారుల చేతి మీదుగా జరిగిన వివాహము, పరిశుద్ధాత్మ దేవుడు మూడోదిగా వివాహాన్ని ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనములో గొర్రెపిల్ల వివాహ మహోత్సవమును ప్రారంభించబడింది, దానికి మీరందరూ విచ్చేయండి అని వివాహ వ్యవస్థను ఆ ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనంలో ముగిస్తూ ఉన్నాడు. ఈ కుటుంబము ఎలాగైతే ఏదైనా వనములో తండ్రి అయిన దేవుడు వివాహం చేశాడో, కానా అనేటువంటి ఊరిలో సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుడు కుమారుడుగా వివాహకర్తగా ఉండి కానాలో వివాహం జరిగించాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనములో గొర్రెపిల్ల వివాహ మహోత్సవముతో వివాహ కార్యక్రమాన్ని ముడివేశాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడి త్రియేక దేవుని నామములో వీరి మధ్య నుండి మీరు నుండి నూరేళ్ల జీవితాన్ని ఆశీర్వదించునుగాక. ఆమె ఇటు సమయాన్ని ఇచ్చిన దైవచనులకు మరొకసారి నిండు వందనాలు తెలియజేస్తుంది. పరిశుద్ధ వివాహం చేయుటకు దేవుని సముఖం మందును ఈ సంఘం ఎదుటను మనం కూడి ఉన్నాము. వివాహం అన్నది దేవుడు తానే నియమించిన ఘనమైన స్థితి అయి ఉండి క్రీస్తునకును ఆయన సంగమనకును గల మర్మమైన ఐక్యమును సూచించుచున్నది. గలిలయలోని కానాలో వివాహమునకు క్రీస్తు వెళ్ళి ఉండుట వలన అక్కడ చేసిన మొదట అద్భుత క్రియ వలన ఈ పరిశుద్ధ స్థితిని అలంకరించాను. మరియు ఇది అందరూ ఘనముగా ఎంచదగినదని పరిశుద్ధ లేఖనము మెచ్చుకొనుచున్నది. కాబట్టి ఎవరినూ దీనిని ఆలోచన లేకుండాను చులకనగాను శరీరేచ్ఛ కొరకును పూనుకొనకూడదు. కానీ వివాహము ఏర్పడిన హేతువులను తగినట్టుగా యోచించి భక్తి వినయములతోనూ వివేకముతోనూ సుబుద్ధితోనూ దైవ భయముతోనూ దీనిని పూనుకొనవలెను. ఆ హేతువులేమనగా, మొదటిది దేవుడు తన చిత్త ప్రకారము మనుష్య జాతి వృద్ధి పొందినట్లును పిల్లలు ప్రభు యొక్క భయమునందును శిక్ష యందును ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ కారణముగా ముంచబడినట్లును వివాహము ఏర్పడి ఉన్నది. రెండవది, దేవునిచే నాటబడిన స్వాభావికమైన కోరికలను అపేక్షలను పరిశుద్ధపరచబడి యుక్తముగా క్రమపరచబడినట్లును దేవుని వలన ఈ పరిశుద్ధ స్థితికి పిలువబడిన వారు అందులోనే పవిత్రులుగా జీవించున్నట్లును ఇది ఏర్పడి ఉన్నది. మూడవది, సుఖ దుఃఖముల్లో ఒకరికొకరు తోడుగాను సహాయముగాను ఆదరణగాను ఉండునట్లు ఇది ఏర్పడి ఉన్నది. ప్రభు అయిన దేవుడు చెప్పినది ఏమనగా, నరుడు ఒంటరిగాను ఉంటే మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినది ఏమనగా, సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగు చేసినని మీరు చదవలేదా? ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారిద్దరుగా నుండగా ఏక శరీరముగా నుండురు. కాబట్టి దేవుడు జతపరిచిన దానిని మనుషుడు వేరు చేయకూడదు. అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మావేశము వలన చెప్పినదేమనగా, పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి దాని కొరకు తాను అప్పగించుకొనెను. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. మరియు పాప చేస్తున్నాను, అందరూ కూడా ఆలకించండి. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలము నాగులపాడు గ్రామ వాస్తవులు శ్రీ తమలపాకుల ముసలయ్య నర్సకుమారి వారి కుమారుడు చిరంజీవి తమలపాకుల నాగబాబు అను ఆయనకును, బాపట్ల జిల్లా పర్చూరు మండలము ఏదుపాడు గ్రామ వాస్తవ్యులు శ్రీ పొనుగుబాటి కోటేశ్వరరావు నాగేంద్రమ్మ వారి కుమార్తె పొనుగుబాటి స్రవంతి అను ఆమెకును దేవుని ఏర్పాటు ప్రకారము మరి ఈ రోజున అనగా 16వ తారీఖు మరి ఈ యొక్క జూన్ నెలలో మరి ఈరోజు మరి ఈ యొక్క వివాహం జరిగించడానికి నిశ్చయించి వారిని వేదిక మీద మరి నిలువబెట్టి మరి చివరిగా ఈ యొక్క ప్రకటన చేస్తూ ఉన్నాను. మరి వీరి కొరకు మనందరం కూడా ప్రార్థన చేశాము. అయితే మరి వీరు జతపరచకూడదని న్యాయమైనటువంటి హేతు ఎవరైనా కనపరచగలిగిన ఎడల అట్టివారు తమ ఆక్షేపణను ఇప్పుడే ఇక్కడే తెలియచేయాలి. లేని ఎడల మరి ఎప్పటికీ కూడా మౌనంగా ఉండవలసిందే. ఇది చివరి ప్రకటన. అందరూ కూడా చాలా మౌనంగా ఉన్నారు. మౌనం అంగీకారానికి సూచన అయినా కూడా మరి ఒక వివాహం చేయడానికి మా అందరికి కూడా సమ్మతమేనని మీ కుడి హస్తాలు ఎత్తి చూపించి మీ సమ్మతిని తెలియచేయాలని కోరుతూ ఉన్నాను. అదే రీతిగా పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె కూడా ఈ వారి యొక్క సమ్మతిని తెలియజేస్తూ ఉన్నారు.
చాలా సంతోషం. మరి వారు చక్కగా మరి వారి యొక్క సమ్మతిని తెలియజేశారు. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. కొంచెం ముందుకు జరగండి. నీవు ఈ స్త్రీని అనగా స్రవంతిని వివాహం చేసుకున్నటకు దేవుని ఎదుట సమ్మతించుచున్నావా? ఈమెను అనగా స్రవంతిని ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖములందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలము ఇతరులను ఎవరిని ఆశింపక స్రవంతితోనే కాపురము చేయుదువా? అబ్బాయి వినపడింది అబ్బాయి. స్రవంతి, నీవు ఈ పురుషుని అనగా నాగబాబుని నీ భర్తగా స్వీకరించి దేవుని నియమము చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించదవా? ఈయనను అనగా నాగబాబుని ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖ దుఃఖములందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలం ఇతరులను ఎవరిని ఆశింపక నాగబాబుతోనే కాపురము చేయుదువా? నాగబాబుతోనే కాపురం చేయదు. సండే స్కూల్ టీచర్ అనిపించారు. వాయిస్ బాగా గట్టిగా మాట్లాడుతున్నావు. చాలా పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ప్రియమైన వాళ్ళారా, మరి నేను ఇందాక వారిని ప్రశ్నలు అడిగితే వారు సమాధానాలు చెప్పారు. కానీ ఇప్పుడు వారు మరి ఇరువురు కూడా ఒకరితో ఒకరు ప్రమాణాలు చేసుకోబోతున్నారు. ఈ యొక్క ప్రమాణాలు వారి యొక్క జీవితకాలం అంతా గుర్తుండేటటువంటి ప్రమాణాలు కనుక మీరు ప్రమాణం చేసేటప్పుడు నాగబాబు నీవు ప్రమాణం చేసేటప్పుడు స్రవంతిని చూస్తూ నువ్వు చెప్పు. స్రవంతి నువ్వు కూడా చూడాలి. మరి నువ్వు కూడా ప్రమాణం చేసేటప్పుడు నాగబాబుని చూస్తూ ఈ ప్రమాణం చేయాలి. ఓకే? నాగబాబు నేను స్రవంతి అను నిన్ను నా భార్యను స్వీకరించి నా జీవితకాలం అంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని ప్రమాణము చేయుచున్నాను. అసలు నాగబాబు నడుము మీద చేయి పెట్టుకుని అసలు బలి చూశాడు. బాగా చూస్తా నడుము మీద చేయి పెట్టుకుని చెప్పాడు. ఓకే, చాలా సంతోషం. మరి ఈ సమయంలో స్రవంతి కూడా చెప్తుంది, మనం విందాం. జాగ్రత్తగా వినండి. స్రవంతి అని నేను, నాగబాబు అని నిన్ను నా భర్తనుగా స్వీకరించి నా జీవిత కాలం అంతయు నీ ఎడల నమ్మకముగా ఉందనని ప్రమాణము చేయుచున్నాను. మరి ఇద్దరు కూడా చాలా చక్కగా మరి వారు ప్రమాణాలు చేశారు. మరి యొక్క వివాహ సంబంధంగా మన సాంప్రదాయ ప్రకారము మంగళసూత్ర కార్యక్రమాన్ని జరిగించబోతూ ఉన్నాం కనుక మరి యొక్క మంగళసూత్రాన్ని వచ్చేసి పెద్దలైనటువంటి వారు తీసుకుని రావాలని కోరుతున్నాను. వేలాది వందనాలు స్తోత్రాలు నాయన. మరి ఈ సమయంలో మీ సన్నిధిలో మరి యొక్క వస్తువుల కొరకై ప్రార్థన చేయించున్నాను. మరి పెళ్లి కుమారుడు నాగబాబు, పెళ్లి కుమార్తె స్రవంతి మెడలో మరి యొక్క వస్తువును కట్టబోతూ ఉన్నాడు. ఇది 3 ముళ్ళ బంధము. ఇది విడదీయడానికి బంధంగా మీరు ఆశీర్వదించండి ప్రభువా. మరి యొక్క వస్తువు ద్వారా మరి మీ ప్రియ కుమార్తెకు ఘనతను తీసుకుని రండి. ఈ వస్తువును చూసినప్పుడు సంగమం, సమాజము ఈమె ఒకరికి భార్య అని గుర్తించలాగా మరి యొక్క వస్తువును ఆశీర్వదించండి. మరి అదే రీతిగా మరి యొక్క ఉంగరాలు, బ్రాస్లెట్ వీటన్నిటి వరకు కూడా ప్రభువా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి వీటన్నిటిని కూడా ప్రభువా మీ యొక్క దీవెనతో నింపమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. మనం చేయి వదిలేసి
నాగబాబు, నువ్వు పెళ్లి సమయంలో సంబంధానికి వెళ్ళినప్పుడు చూసినటువంటి స్రవంతి ఈమెనా? చాలా సంతోషం. ఎందుకు అడిగానంటే నేనే పెళ్లి చేస్తున్నప్పుడు ఈస్ట్ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలో బూరుగుపూడి అనేటువంటి గ్రామంలో సరిగ్గా ఆ వేలు తీసి ఈ అమ్మాయేనా అని అనగానే ఈ అమ్మాయి కాదన్నట్టు. నిజమే, వాస్తవం, మార్చేశారు. వారు ఇంకొక అమ్మాయిని మరి అక్కడ తీసుకొచ్చారు. ఆఖరికి ఇటువంటివి కూడా జరుగుతాయి. అందుకని మేము అడుగుతూ ఉన్నాము. చాలా సంతోషం నాయన. మరి ఈ సమయంలో మరి ఈ యొక్క మంగళసూత్ర ధారణ కార్యక్రమాన్ని జరిపించుతూ ఉన్నాము. మరి అబ్బాయి చేతికి ఇది ఇస్తూ ఉండగా మరి ఒకరు, అమ్మ మీరు కొంచెం సహాయం చేయండి. ఘనుడైన దేవుడు ఏర్పరచినది దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. నారిగా సహకారిగా వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ బ్రాస్లెట్ను అంగీకరించుము. ప్రార్థన చేసుకుందాం. ఓ దేవా, వివాహము చేత నీవు ఏకము చేసిన వారిని విడదీయుట ఎప్పటికీ నీ విధికి విరుద్ధమని నేర్పితివి. మరి క్రీస్తుకును ఆయన సభకును గల ఏకత్వమును ఆత్మీయ వివాహమును సూచించుటకై వివాహపు స్థితి దివ్యమైన మరణముగా ఉన్నట్లు పరిశుద్ధపరిచితివి కదా. తన శరీరములో తన భార్య అయిన సభను ప్రేమించి సంరక్షించి దాని కొరకు తాను అప్పగించుకుని క్రీస్తు దానిని ప్రేమించినట్లు ఈ పురుషుడును నీ వాక్య ప్రకారం తన భార్యను ప్రేమించవలనను ఈ స్త్రీ కూడా పతివ్రతయు తన పెనిమిటికి ప్రియురాలను ఇష్టరాలనై ఉండి సంపూర్ణ శాంతముతోనూ సుబుద్ధితోనూ సమాధానముతోనూ పరిశుద్ధి భక్తి గల ఎల్లాండును వెంబడించవలనను ఈ వధువులను కటాక్షించము. ఓ ప్రభువా, ఈ దంపతులను ఆశీర్వదించి వీరు నిత్య రాజ్యమునకు వారసులుగునట్లు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహింపుము. ఆమేన్. నాగబాబు, స్రవంతి అని వీరు పరిశుద్ధ వివాహమునకు సమ్మతించి దేవుని ఎదుటను ఈ సంఘం ఎదుటను దానిని గురించి బహిరంగముగా తెలియజేసినందున తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున వీరు భార్యాభర్తలని ప్రకటించుచున్నాను. ఆమెను దేవుడు జతపరిచిన దానిని మనుషులు వేరు చేయకూడదు. వారి ఐక్యతను పవిత్రపరిచిన ప్రభు అయిన దేవుడు మిమ్మల్ని పవిత్రపరిచి మీరు శరీరాత్మీయ విషయముల యందు ఆయనను సంతోషపరచుచు మరణ పర్యంతము పరిశుద్ధమైన ప్రేమలో జీవించినట్లను గ్రహించును గాక. ఆమేన్. లేచి నిలబడినానా. మరి వారు మొట్టమొదట నీ సన్నిధిలో నీ ప్రియ బిడ్డలు వివాహమైన తర్వాత మొట్టమొదటిగా నీకు కానుక సమర్పించి ఉన్నారు. మరి వారి యొక్క వైవాహిక జీవితంలో మీరు తోడుగా ఉండి సమస్తాన్ని వారికి అనుగ్రహిస్తారనేటువంటి విశ్వాసాన్ని వారు కలిగి ఉన్నారు.
మమ్మల్ని పోషించేటటువంటి దేవుడివి నీవేనని నమ్ముతూ ఉన్నారు కనుక ప్రభా రాబోయేటటువంటి దినాల్లో వారి కష్టార్జితాన్ని వారికి అనుగ్రహించి మరి దాని ద్వారా వారు జీవిస్తూ మీకు ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ కానుకలను సమర్పిస్తూ మీ యొక్క ఆశీర్వాదాలకు పాత్రలు అవ్వడానికి నాయన సహాయం చేయమని యేసయ్య నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరి సంఘంలో గార్లెండ్స్ దండలు తీసుకురండి. వివాహము అన్ని విషయములలో ఘనమైనది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. శుభదినమున నవదంపతులను దీవించగదేవ శుభప్రదమున రావ. ఈ శుభదినమున నవదంపతులను దీవించగదేవ శుభప్రదమున రావ. వధువు వరుడు జంటలు చూడు, వధువు వరుడు జంటలు చూడు. మీ దీవెనలతో నింపుము నేడు కళ్యాణ వైభోగమే. ఇది కానాను వివాహమే, ఇది కళ్యాణ వైభోగమే, ఇది కానాను వివాహమే. ఈ శుభదినమున నవదంపతులను దీవించగదేవా శుభప్రదమున రావా. క్రీస్తునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం ఇలాగ సెలవిచ్చుచున్నది. దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములలో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. మంటిని తీసి నరునిగా చేసి నీలో సగమని నారిని చేసితివి. మంటిని తీసి నరునిగా చేసి నీలో సగమని నారిని చేసితివి. సుఖ దుఃఖములలో ఈ
వరులను ఒకరికి ఒకరని దీవించుము దేవా ఒకరికి ఒకరని దీవించుము దేవా కళ్యాణ వైభోగమే ఇది కానాను వివాహమే ఇది కళ్యాణ వైభోగమే ఇది కానాను వివాహమే ఈ శుభదినమున నవదంపతులను దీవించగదేవా శుభప్రదమున రావా కళ్యాణమే బహు వైభోగమే ఈ పరిణయమే బహు సంబరమే అందాల వరుడు ఆశక్కని వధువు పరిశుద్ధుడేసుని సన్నిధిలో జతపరచగా స్వాగతం మా జన స్వాగతం కానా ఊరిలో అక్కరలెరిగి ద్రాక్షారసముగా మార్చెను నీళ్లను కానా ఊరిలో అక్కరనెరిగి ద్రాక్షారసముగా మార్చెను నీళ్లను కలిమిరేమిలో ఈ దంపతులను కలిమిరేమిలో ఈ దంపతులను కొరతలు తీర్చి నడుపుము ప్రభువా కొరతలు తీర్చి నడుపుము ప్రభువా కళ్యాణ వైభోగమే ఇది కానాను వివాహమే ఇది కళ్యాణ వైభోగమే ఇది కానాను వివాహమే ఈ శుభదినమున నవదంపతులను దీవించగదేవ శుభప్రదమున రావ ఈ శుభదినమున నవదంపతులను దీవించగదేవా శుభప్రదమున రావా వధువు వరుడు జంటను చూడు వధువు వరుడు జంటను చూడు నీ దీవెనలతో నింపుము నేడు కళ్యాణ వైభోగమే ఇది కా
వరము పొందిన కుటుంబం నీ సన్నిధిలోనే నిత్యము స్థిరపరచుము నీ చిత్తము నెరవేర్చుటయే నా జీవితం నీ పాదముల చెంత చేసేద అంకితము దీవించుము దేవా మా కుటుంబమును నీ దీవెన తరతరములకుండును దీవించుము దేవా మా పిల్లలను నీ దీవెన తరతరములకుండును ఎన్నికలేని నన్ను హెచ్చించితివి దీనుడనైనా నన్ను దీవించితివి నీ చేతి నీడలో నన్ను ఉంచితివి నీ రక్షణలో నన్ను కాపాడితివి నీ అనురాగము ఎంతో గొప్పది నీ సంకల్పము ఎంతో గొప్పది నీ అనురాగము ఎంతో గొప్పది నీ సంకల్పము ఎంతో గొప్పది దీవించుము దేవా మా కుటుంబమును నీ దీవెన తరతరములకుండును దీవించుము దేవా మా పిల్లలను నీ దీవెన తరతరములకుండును నీ స్వరము వినే సమూయేలులా హన్నావలె నీ కొరకు పెంచాలయ్యా నీ శిక్షణలో నీ బోధలో కడవరకు వారిని ఉంచాలయ్యా నిన్నే ఆరాధించెదరు దావీదులా నిన్నే ప్రకటించెదము పౌలులా నిన్నే ఆరాధించెదరు దావీదులా నిన్నే ప్రకటించెదరు పౌలులా దీవించుము దేవా మా కుటుంబమును నీ దీవెన తరతరములకుండును దీవించుము దేవా మా పిల్లలను నీ దీవెన తరతరములకుండును దీవించుము దేవా మా కుటుంబమును నీ దీవెన తరతరములకుండును దీవించుము దేవా మా బిడ్డలను నీ దీవెన తరతరములకుండును
కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే ఏర్పరచిన దినమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము వ్యాధి బాధ సంతోషంలో కలిమిలేమి ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషమే
జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. ప్రభు చేసెను మీ సంగమం. మీరురి హృదయాలలో నిండాలి భావము. మీరురి హృదయాలలో నిండాలి ఆనందము, నిండాలి సంతోషము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ప్రభువు అతి త్వరలో రానుండెను. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే, మనమెల్లరము భాగమే. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము. ఏనాటిదో ఈ బంధము, పరమ ప్రభుని సంకల్పము. ఏనాటిదో ఈ బంధము,
చేసి ప్రక్కటెముకను నారిగా చేసి మంటిని తీసి నరునిగా చేసి ప్రక్కటెముకను నారిగా చేసి ఇద్దరిని ఒకటి చేసి చిత్తమునే జరుగనిచ్చి ఇద్దరిని ఒకటి చేసి చిత్తమునే జరుగనిచ్చి ఇది వివాహమన్నాడు, ఇది వివాహమన్నాడు. వివాహం అమోఘం అందరికీ ఆమోదం అందరికీ ఆనందం అత్యంత సంతోషం విడదీయని బంధం విడదీయని సంబంధం. Happy married life, happy married life. We wish you happy, happy married life. Happy married life, happy married life. We wish you happy, happy married life. దేవాది దేవుడు కృప కుమ్మరించి తన దయ చొప్పున దీవెనలిచ్చి దేవాది దేవుడు కృప కృమ్మరించి తన దయ చొప్పున దీవెనలిచ్చి వివాహం మహోత్సవమని ఎన్నడూ విడిపోరాదని వివాహం మహోత్సవమని ఎన్నడూ విడిపోరాదని కలిసి జీవించమన్నాడు, కలిసి జీవించమన్నాడు. వివాహం అమోఘం అందరికీ ఆమోదం అందరికీ ఆనందం. అత్యంత సంతోషం విడదీయని బంధం విడదీయని సంబంధం. Happy married life, happy married life. We wish you happy, happy married life. Happy married life, happy married life. We wish you happy, happy married life. It's a family party. లైట్ సెట్టింగ్ అక్కర్లే మైక్ సెట్టుల్ తో పనిలే మన ఇంటినే చేసేద్దాం డిస్కో థెక్కలే నైట్ నైన్ పక్క
లాలా మనముండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాట కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైఫ్ ఏళ్ళ మన్నా పేదవడు అడిగే దేవుడు చలో చలో మరి చేసేద్దాం బోలా It's a family party. It's a family party. It's a family party. It's a family party. ఫాస్ట్ మీటే చేస్తావో రొమాన్స్ పాటే పెడతావో సిగ్గెందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కంటేస్తావో పైద్యమంతా చూపించే అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంట్ వేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్నా చెవు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో It's a family party. It's a family party. It's a family party. It's a family party. లిక్కరుంది సిద్ధంగా కెక్కు నీకే పంచంగా నిక్కరేసుకొచ్చేసే ఇల్లే బారల్లే అరే ఉప్పు కొంచెం ప్లస్ అయినా కారమే మైనస్ అయినా ఇంటి వంట సాటైనా 5 స్టార్ హోటళ్ళే ఏ బౌండరీలే లేని ఈ బాండ్ని లవ్ చేసుకో అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాడిని కంటి రెప్పలా చూసుకో It's a family party. It's a family party. It's a family party. It's a family party. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తల రాతలనే ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే తందానే తందానే
వాకిట ఒకటై ఉన్నారుగా. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 అన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఈ ఇంటిలో నా ఇరుకుండదే ప్రతి మనసులో నా చోటుందిలే. ఈ నటకెప్పుడు అలుకుండదే గెలిపించు అడుగే తోడుందిలే. విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా. విడివిడిగా వీళ్ళు స్వరాలే కల కలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 బంధాల గ్రంథాలయమే ఉంది ఇంట్లోనే. ఎన్నో ఎన్నో ఏళ్ళు ఎన్నో ఎన్నో నెలలు వేచి ఉన్న తరుణం రానే వచ్చింది. ఎన్నో ఎన్నో ఏళ్ళు ఎన్నో ఎన్నో నెలలు వేచి ఉన్న తరుణం రానే వచ్చింది. దేవుని సంకల్పంలో నవవధువరులకు ఈ ఘన పరిణయం జరిగింతురండి. దేవుని సంకల్పంలో నవవధువరులకు ఈ ఘన పరిణయం జరిగింతురండి. ఆనందము సంతోషము రారాజునికి చెల్లింతు. ఆనందము సంతోషము రారాజునికి చెల్లింతు. కలిపి మమతల్ని పెంచే మహదానంద పరిణయము. ఇరువురిని చూచి సవ్వళ్ళు చేసే కనువిందైన శుభతరుణం ఏర్పరచిన